జగన్ కానీ చంద్రబాబు కానీ ఈ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు సిగ్గుతో తల్లిదంచుకోవాలా. ఇక్కడ ఉండే ఆ పార్టీలో ఉండే ముస్లింలు కానీ సిగ్గు శరం ఉంటే ఆ మూడు పార్టీలు వదిలేయాలా. ప్రధానమంత్రిని చంపిన అధికారం రావాలా. వాడు మొగాడు ఉంటే అమిత్ షాని చంపి రావాలా. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో ఎప్పుడుదో తెలీదు, ఎక్కడదో తెలీదు, ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆడెవడో కానీ ఆడు ప్రధానమంత్రిని అమిత్ షాని వేసేసి వీడి దగ్గరికి రావాలంట. మరి వీడు అంత పెద్ద ముఠా నాయకుడు ఏంటో నాకైతే తెలియట్లేదు. అయినా కానీ ఎవడైనా కానీ మోడీనే కానీ అమిత్ షానే కానీ మాలాంటి అమాయక అర్భకు జీవినైనా కానీ ఎవడినైనా కానీ ఎవడైనా చంపమని పిలుపు ఇస్తే అది నేరమే కదా. మరి ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? నీలాంటి నాలాంటి హిందూ పీనుగులను అరెస్టు చేస్తారు. రూల్స్ అతిక్రమిస్తే కొత్తిమీరగాళ్ళనైతే ఏమీ చెయ్యరు, అంతేనా? ఆడెవడో కానీ ఆయన్ని వాళ్ళిద్దరిని వేసేయమని చెప్తున్నాడు. లేదా వేసినోడు మళ్ళీ వీడి దగ్గరికి రావాలంటున్నాడు. దాన్ని బట్టి వీడి మతి స్థిమితం ఏ పాడిద్దో అర్థమవుతుంది కదా. చిప్పు దొబ్బే ఉంటుంది. అసలు ఎవడైనా వాడు చెప్పిన వాళ్ళ ఇళ్ళ దగ్గర రెక్కి నిర్వహించినా సరే ఆడు మళ్ళీ మూడో మనిషికి కనపడకుండా అయిపోతాడు. అటువంటిది వాళ్ళని వేసేసి ఈడి దగ్గరికి రావాలట. అలా వస్తే మెచ్చి 1116 ఇస్తాడో ఏంటో. సరే, ఏదో మాట్లాడుతున్నాడు, చూద్దాం. ఎవరు వస్తారో ముందు ఇక్కడ ఉండే జగన్ కానీ చంద్రబాబు కానీ ఈ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు దొంగ నా కొడుకులు వీళ్ళు. మంచోడండి. వాళ్ళని వీళ్ళని ఒకళ్ళని ఇద్దరిని కాకుండా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులము అని చెప్పుకునే వాళ్ళందరినీ దొంగ నా కొడుకులు అనేసాడండి. ముగ్గురు బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గుతో తల్లిదంచుకోవాలా. ఇక్కడ ఉండే ఆ పార్టీలో ఉండే ముస్లింలు కానీ ఎవరైనా కానీ ముస్లింలు కానీ ఎవరైనా కానీ సిగ్గుతో తల వంచుకోవాలంటున్నాడు. ముస్లింలు అంటే సరే ఏదో వాళ్ళకి నచ్చని పని చేస్తున్నారని, ఎవరైనా అంటే హిందువులు కూడా వస్తారు. వాళ్ళు ఎందుకు తలదించుకోవాలి? వాళ్ళకి నచ్చే పని కదా జరుగుతుంది. సిగ్గు శరం ఉంటే ఆ మూడు పార్టీలు వదిలేయాలా. వదిలేసి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేయండి రా. ఈ పెద్ద మనిషి పాపం అమాయకుల్లా ఉన్నాడు. ఏ పార్టీలు అయితే ఇక్కడ చచ్చిపోయి శవాలుగా మిగిలాయో ఆ పార్టీలు చూసి నేర్చుకోవాలట. ఎస్డిపిఐ ఒకటి పార్టీ ఉంది మనతో, ప్రాణాలు ఇస్తుంది ముస్లింల కోసం, దాన్ని సపోర్ట్ చేయండి. అది మ్యాటర్. ఈ మనిషి అంటే నాకు అపారమైన గౌరవం కలిగింది. అందుకే ఈయన గురించి మీకు చెప్తున్నాను. ఎందుకు అంటే వాళ్లకు ఎస్డిపిఐ అని ఒక రాజకీయ పార్టీ ఉంది, దానికి సపోర్ట్ ఇవ్వండి అని బాహటంగా అడుగుతున్నాడు. అందువల్ల నాకు అతని మీద గౌరవం పెరిగింది. ఎందుకంటే తమ మతానికి చెందిన పార్టీకి సపోర్ట్ ఇవ్వమని తన మత ప్రజలను అడుగుతున్నాడు, బయట వాళ్ళు ఎవరిని కాదు. కానీ మన హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి పనికిమాలిన వాడు కూడా ఆర్ఎస్ఎస్ని ప్రశ్నిస్తాడు. ఎవడో పనికిమాలిన వాడు ఏదో కూస్తే అదే నిజం అనుకుంటారు. ఆ కూసిన వాడు హిందూ అనుకుంటారు. ఎందుకంటే ఆ వాడి పేరు హిందువులాగే ఉంటుంది. ఆ మాట్లాడిన వాళ్ళు లేడీలు అయితే మన ఇంట్లలో స్త్రీలు కూడా పెట్టుకోరు, అంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళను చూసి వీళ్ళు హిందువులు అనుకుంటారు. వాళ్ళేమీ హిందువులు కాదు, అయితే కమ్యూనిస్టులు లేకపోతే నాస్తిక హేతువాద భూతువాదులు. మసీదుల్లో చెప్పండి ఉమ్మడి సివిల్ కోడ్ మాకు వద్దు అని. ఆ జమాత్లో చెప్పకూడదు, జిమ్మాలో అది చెప్పకూడదు, లేకుంటే ఎక్కడ చెప్పాలరా? మీ భార్య పక్కన పోయి పట్టుకొని చెప్తాలా మసీదుల్లో చెప్పకపోతే? ఆయన అంటే నాకు అందుకే గౌరవం కలిగింది. చూశాడు కదా, ఏమైనా చెప్పాలి అంటే మసీదుల్లో చెప్పాలి కదా అని అడుగుతున్నాడు. అతను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు కదా. వాళ్ళ మతానికి చెందిన మంచి చెడ్డలు వాళ్ళ మత ప్రార్థనా స్థలాలలో చెప్పుకోవాలి కదా. అలాగే హిందూ ప్రార్థనా స్థలాలలో హిందూ మతానికి సంబంధించిన విషయాలను అక్కడ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు చెప్పాలి కదా. మన వాళ్ళు అసలు చెప్పరు. ఆయన తన మత పెద్దలను ఎట్లాగైతే అడుగుతున్నాడో మనం కూడా మన మత పెద్దలనే అడగాలి, ప్రభుత్వాన్ని కూడా అడగాలి. ఎందుకంటే దాని నిర్వహణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి. వజ్జాలాగా తయారు చేస్తున్నారు ఈ జమాత్ వాళ్ళు ముస్లింలని. ఆ జమాత్ వాళ్ళు ముస్లింలను హిందువులలా తయారు చేస్తున్నారంట. అదేనండి, హిందువులు ఆల్రెడీ నపుంసకులు. ఇప్పుడు వాళ్ళ జమాత్ వాళ్ళు వాళ్ళ ముస్లింలు కూడా హిందువుల్లాగే తయారు చేస్తున్నారట. అన్ని అల్లా చూసుకుంటారు అనుకుంటే మన ప్రవక్త 24 జంగ్లు చేయరు. ఓహో, మనోళ్ళనే మాటే. నారు పోసినాడు నీరు పోయిరా
అని అడుగుతారు కదా, అట్లాగే వాళ్ళలో కూడా అంట అదే పద్ధతి అనమాట. మసీదులో కూర్చొని తబ్లీగ్ ఈ జికిర్లు చేసుకొని ఏమైనా బిర్యానీ తిని పండుకున్నాడా? అబ్బే, ఆయన పడుకోలేదు, మీరు పడుకోరు సార్. మీ వాళ్ళు వండిన బిర్యానీ తిని మేం పడుకుంటున్నాం. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా ఈ జమాత్ వాళ్ళకి. జమాత్ వాళ్ళని అడుగుతున్నావా? బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతుంటే మా హిందువుల గురించి ఏమో అనుకున్నాను, ఎందుకంటే మా వాళ్ళకి అది లేదులే. ఏం చేయకుండా కూర్చొని దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు? అదేంటి ఆ మాట మేం కదా అనుకునేది, దేవుడే చూసుకుంటాడులే, మనం చేసేదే ఉంది, ఆడి కర్మ కాడిపోతాడు. ఇవన్నీ మా మాటలు కదా. ఏంటి మీరు కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా? మేము కాశ్మీర్లో ఏం చేసాం, అక్కడ వాళ్ళు చెప్పారు, మీ వాళ్ళు మీరు 5 సంవత్సరాలలో ఈ ఆస్తులు అమ్ముకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారు అని మేము నవ్వుకున్నాం. వీడు ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అని. అలాగే ఒకరోజు మైకుల్లో చెప్పారు, మీరందరూ ఈ ఊరు వదిలి వెళ్ళండి సాయంత్రంలోగా, లేకపోతే అని. అప్పుడు నవ్వుకున్నాం. ఆ సాయంత్రం పూట ఆ వార్నింగ్ మార్చేశారు. అబ్బెబ్బే, మీ ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి లేదు, మీ స్త్రీలను ఇక్కడ వదిలేసి మగవాళ్ళు మాత్రమే ఊరు వదిలి వెళ్ళాలి అని. అప్పుడు మేము కంగారు పడ్డాం, కానీ అప్పుడు చేయగలిగింది ఏమిటి చెప్పండి? ఇక్కడ ఈ సోదరుడు వాళ్ళ మత పెద్దలను ప్రశ్నిస్తున్నాడు, కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. అందరూ మంచివారే, అందరూ చల్లగా ఉండాలి. అన్ని మతాల సారము ఒక్కటే, అన్ని మతాలు కోరుకునేది శాంతి సౌభాతృత్వాలనే. ఇటువంటి సొల్లు వాక్యాలు కాకుండా అవసరం వస్తే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి రుద్రుడివై నిలబడాలి అని మన మత సంస్థలే కాదు, మన ప్రజాప్రతినిధులు కూడా ఎలుగెత్తి చాటాలి. మన ప్రజాప్రతినిధులు అలా మాట్లాడాలి అంటే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు అలా మాట్లాడేలా మనమే చెయ్యాలి. మనం ఈ ఇస్లాము సోదరుడిని ఆదర్శంగా తీసుకుని అతడు తన పెద్దలను ప్రతినిధులను ఎట్లా అయితే ప్రశ్నిస్తున్నాడో మనము అట్లాగే ప్రశ్నించాలి. ఆ రోజునే మనకు జీవించే హక్కు లభిస్తుంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.